Good morning, this is Yamini. Welcome to 30/60 Headlines. ముప్పై రోజులుగా సామాన్యుల నోట్ల పాట్లు పగలు రాత్రి ఏటీఎంల ముందే పడిగాపులు. ఇంకెన్నాళ్లు ఇబ్బందులు చెప్పాలంటున్న విపక్షాలు, పన్ను రేట్లు దిగివస్తాయంటున్న ఆర్థిక మంత్రి. పార్లమెంట్ ప్రాంగణంలో భేటీ కానున్న ప్రతిపక్షాలు, చివరి 3 రోజుల వ్యూహంపై చర్చ. తుఫాన్ బీభత్సం నుంచి తేరుకొని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, ఆలస్యంగా నడుస్తోన్న 81 రైళ్లు. డీటెయిల్స్ చూద్దాం. ప్రజలకు నోటు కష్టాలు తీరడం లేదు. 36 రోజులుగా జనం డబ్బుల కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. నవంబర్ 8న మోడీ నిర్ణయం ప్రకటించాక మొదలైన నోట్ల కష్టాలతో గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం పడిగాపులు కాస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఏటీఎంల ముందు క్యూ లైన్లలో 4-5 గంటల పాటు నిలబడుతున్నారు. చివరికి క్యాష్ దొరకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఇన్నాళ్లు ప్రధాని మోడీ నిర్ణయాన్ని సమర్థించిన ప్రజల్లో ఇక అసహనం పెల్లుగుతోంది. బడాబాబుల దగ్గర కోట్లలో ప్రత్యక్షమవుతున్న డబ్బు బ్యాంకులు, ఏటీఎంలలో ఎందుకు ఉండటం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పోస్టాఫీసులు, బ్యాంకుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిపై విచారణ ప్రారంభించింది. ఇప్పటికే నగదు మార్పిడి అక్రమాలపై సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగాయి. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లోని సీసీటీవీ దృశ్యాలను జాగ్రత్తగా ఉంచాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది. విచారణకు ఉపయోగపడేలా వీటిని ఎప్పుడైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది. నోట్ల రద్దు తర్వాత జరిగిన అక్రమాలపై ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖకు ఇప్పటికే 400 సీటీలు చేరాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత వివిధ బ్యాంకుల్లో ఈ నెల 10వ తారీఖు వరకు 12.44 లక్షల కోట్లు జమయ్యాయి. వాటి స్థానంలో 4.51 లక్షల కోట్లు కొత్త కరెన్సీ చలామణిలోకి వచ్చింది. మొత్తం దేశంలో ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్ల విలువ 15.44 లక్షల కోట్లు. ఇందులో 13 లక్షల కోట్లు మాత్రమే వెనక్కొస్తాయని మాత్రమే కేంద్రం అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్ నెలాఖరుకు 13.5 లక్షల కోట్ల వరకు వెనక్కు రావచ్చని భావిస్తోంది. ఇటు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా కొత్త కరెన్సీ తీసుకున్న ఖాతాదారులు వాటిని దాయకుండా వినియోగంలోకి తేవాలని ఆర్బీఐ విజ్ఞప్తి చేసింది. నోట్ల మార్పిడిలో ఇంటి దొంగలు బయటకొస్తున్నారు. ఇప్పటిదాకా హవాలా ఆపరేటర్లు, మిషన్ ఏజెంట్లు అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలకు మొదటిసారి ఆర్బీఐ ఆఫీసర్ దొరికాడు. బెంగళూరులో ఆర్బీఐ సీనియర్ అసిస్టెంట్ మిషన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. 1.5 కోటి నగదు మార్పిడి చేస్తుండగా పట్టుకుంది. బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద్వారా మార్పిడికి ప్లాన్ చేశారని విచారణలో తేలింది. బెంగళూరులో 5,70,00,000 రూపాయలతో హవాలా ఆపరేటర్ వీరేంద్ర దొరికిన కాసేపటికే ఆర్బీఐ సీనియర్ అసిస్టెంట్ సీబీఐ చేతికి చిక్కారు. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ అధికారులపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. సామాన్యుడికి 2000 నోటు దొరకడం గగనమైపోతుంటే బడాబాబులకు మాత్రం పెద్ద నోట్లు గొంత గుప్పగా దొరుకుతున్నాయి. మహారాష్ట్రలోని తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 1,40,00,000 కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అన్ని కొత్త 2000 రూపాయల నోట్లే. నగదు మార్పిడి చేస్తున్న సమయంలో దాడి చేసిన పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. ఇంత కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. 4 రోజుల సెలవు తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నోట్ల రద్దు అంశమే పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఇరు సభల్లో కూడా ఇదే అంశంపై ప్రతిపక్షాలు పట్టుపడుతూ ఆందోళనకు దిగుతున్నాయి. సభ సాగే పరిస్థితులు లేకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. శీతాకాల సమావేశాలకు ఇంకా మిగిలింది 3 రోజులే. ఈ 3 రోజులైనా సభ సజావుగా జరుగుతుందా అంటే అనుమానంగానే వినిపిస్తోంది. సభలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై ప్రతిపక్షాలు ఈ ఉదయం సమావేశం కానున్నాయి. సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్, బీజేపీలు వేర్వేరుగా తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. వార్దా తుఫాన్ తమిళనాడు ఉత్తర ప్రాంతాన్ని అతలాకుతలం చేసి వెళ్లిపోయింది. చెన్నై నగరంతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. తుఫాన్ తీరం దాటినా అది సృష్టించిన విలయం మాత్రం భీకరంగా ఉంది. ముఖ్యంగా ఇళ్లు, చెట్లు భారీ సంఖ్యలో కూలిపోయాయి.
వందల సంఖ్యలో బోట్లు కొట్టుకుపోయాయి, వేల సంఖ్యలో దెబ్బతిన్నాయి. మత్స్యకారుల ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోవడంతో వారు స్వయంగా పునరుద్ధరించుకునే పనులు చేపట్టారు. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాళ్లకు చెన్నైలోని నివాస ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. భారీ వృక్షాలు కూలిపడిపోవడంతో బిల్డింగ్లు బీటలు వారాయి, వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. 2 గంటల పాటు సృష్టించిన విలయం నగర రూపురేఖల్ని మార్చేసింది. వార్దా తుఫాన్ కారణంగా మూతపడ్డ చెన్నై విమానాశ్రయాన్ని తిరిగి పునరుద్ధరించారు. విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. తుఫాన్ కారణంగా గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ఎయిర్పోర్ట్ పైకప్పు కొంత ధ్వంసమైంది. మరమ్మతుల తర్వాత మళ్లీ విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి నిన్న వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. శంషాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 7 విమానాలు, శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 4 విమానాలు, జైపూర్, విజయవాడ, రాజమండ్రి వెళ్లాల్సిన ఒక్కో విమానం రద్దు చేసినట్లు వెల్లడించారు. చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వార్దా తుఫాన్ ప్రభావం దేశంలోని ఇంటర్నెట్ సేవలపై పడింది. దీంతో దేశంలో ఇంటర్నెట్ సేవలు సోమవారం మధ్యాహ్నం నుంచి బాగా నెమ్మదించాయి. కొన్ని నెట్వర్క్లలో ఉన్నట్టుండి ఇంటర్నెట్ వేగం 2G కంటే తక్కువకు పడిపోయింది. మరికొన్ని నెట్వర్క్లలో పూర్తిగా ఆగిపోయిందని వినియోగదారులు చెబుతున్నారు. చెన్నైలో ఉన్న ఇంటర్నెట్ గేట్వేలపై తుఫాన్ ప్రభావం పడటమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కొన్ని నెట్వర్క్ ప్రొవైడర్ సంస్థలు ఇదే విషయాన్ని తమ వినియోగదారులకు మెసేజ్ల రూపంలో పంపిస్తున్నాయి. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల ధాటికి తమిళనాడులో సమాచార వ్యవస్థ దెబ్బతింది. అలా దెబ్బతిన్న వాటిలో దేశానికి ఇంటర్నెట్ ను అందించే ప్రధాన గేట్వేలు కూడా ఉన్నాయి. వార్దా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని 4-5 జిల్లాలపై పడింది. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో 15 సెంటీమీటర్ల వర్షం కురియగా పుత్తూరులో 14, నగర్లో 12, చిత్తూరులో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వార్దా ప్రభావంతో కడప జిల్లా రైల్వే కోడూరులో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారుగా 1500 ఎకరాల్లో అరటి పంట నేలకూలింది. బొప్పాయి పంటకు కూడా కొంతమేర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు రైతులు. వార్దా తుఫాన్ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష జరిపారు. తుఫాన్ పరిస్థితిపై షార్ అధికారులతోనూ ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తుఫాన్ వల్ల సంభవించిన నష్టాలు, నమోదైన వర్షపాతం, వాతావరణ సూచనలపై అధికారులు సీఎంకు వివరించారు. భాగ్యనగరంలో వర్షం కురిసింది. తమిళనాడు, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు వార్దా తుఫాన్తో వణుకుతున్నాయి. అయితే నిన్న రాత్రి నగరంలో కూడా వర్షం పడింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, శ్రీకృష్ణనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్లు పూర్తవడం, కొత్త జిల్లాలు ఏర్పడి 2.5 నెలలు పూర్తవడంతో పూర్తి స్థాయిలో అభివృద్ది, సంక్షేమ పథకాలను సమీక్షించనున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులపై చర్చించనున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు తీసుకోబోయే కార్యాచరణను కలెక్టర్లకు వివరించనున్నారు. మొత్తం 20 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో స్వైప్ మిషన్లు ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి భవన్లోని నగదు రహిత లావాదేవీలపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్, నగదు రహిత లావాదేవీల నిర్వహణకు బ్యాంకులు సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఆయన మొబైల్ యాప్ల ద్వారా కూడా లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల సహాయంతో మొబైల్ యాప్లపై అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్ లో మోటో సేవలను ప్రారంభించింది ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఉబెర్. ఇప్పటి వరకు రెంటల్ కార్లను అందిస్తున్న సంస్థ ఇప్పుడు మోటార్ బైక్స్ ను ప్రవేశపెట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ సర్వీసులను ప్రారంభించారు.
హైదరాబాద్ మెట్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సంస్థ. సిటీలో మోటార్ సర్వీసులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. సేవలను మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు రాష్ట్రపతి హైదరాబాద్ లో ఉంటారు. దీంతో ఏర్పాట్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఆదర్శ్ సిన్హా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రపతి పర్యటనకు అవసరమైన సిబ్బంది, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన ప్రయాణించే మార్గాల్లో రహదారుల మరమ్మతులు చేయడంతో పాటు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో సహా మంచినీటి సరఫరాకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులను సూచించారు. హైదరాబాద్ లో ఆర్బీఐ అధికారులతో ఆర్థిక మంత్రి ఈటెల, హోంమంత్రి నాయిని సమావేశమయ్యారు. ఆర్బీఐ నుంచి 17,500 కోట్ల కరెన్సీ వచ్చిందన్న మంత్రులు లెక్క ప్రకారం తెలంగాణకు 20,000 కోట్లు రావాలని అన్నారు. 96% 2,000 రూపాయల నోట్లు రాగా 4% మాత్రమే చిన్న నోట్లు వచ్చాయన్నారు. ఇంకా 5,000 కోట్ల చిన్న నోట్లు ఇస్తేనే ఇబ్బంది నుంచి బయటపడతామన్న మంత్రులు క్యాష్లెస్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతుంటుందన్నారు. తెలంగాణకు కేంద్ర ఆర్బీఐ సహకరించాలని కోరారు ఈటెల రాజేందర్. ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని ఎంఆర్పీఎస్ ఉధృతం చేస్తోంది. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయనుంది. టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు బుధవారం, రాజ్యసభ సభ్యులు గురువారం ఈ ధర్నాకు హాజరై మద్దతు తెలియజేయనున్నారు. అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతుగా ఉన్నా చట్టబద్దత మాత్రం లభించడం లేదని ఎంఆర్పీఎస్ నేతలంటున్నారు.